సీతాఫలాలు ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీతాఫలం అన్ని దేశాల్లోనూ విరివిగా దొరికే పండు. ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్న పెద్ద అందరి నోళ్లలోనూ నీళ్లూరుస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది. సీతాఫలంలో కొవ్వు ఏమాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాములు, విటమిన్ సి 50%, కాల్షియం 2%, ఐరన్ 4%, సోడియం 10 మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను 1 లేదా 2 తిన్నట్లయితే శరీరానికి కావలసినంత గ్లూకోజ్ లభిస్తుంది. ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతమవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పి ఉంటే ఇది విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజు సీతాఫలం తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వాన్నిస్తుంది. పేగుల్లో ఉండే హెల్మంత్స్ అనే నులుపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారణగా, శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్గా అంటే శుభ్రం చేసే దానిలా పనిచేస్తుంది. అయితే ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధ ఉండదు. అందుకే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని కలిగించే అవకాశం ఉంది. అలాగే లివర్ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.